అందరికీ నమస్తే అండి. మాఘపురాణం మాఘమాసం 15వ అధ్యాయం 14వ అధ్యాయం యొక్క కథ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఆ కథ కొనసాగింపు విందాం. తపమాచరించుచు బ్రాహ్మణునకు చక్కగా ఆ శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి తన ఎదుట నిలిచి ఉన్న శ్రీహరిని స్తోత్రం చేశాడు. వెంటనే శ్రీహరి, పోయి నీవు మరలా నా రాకను ఏల కోరితివి? నీ మదిలో ఉన్న ఏమి సంశయం ఉన్నది చెప్పుము అన్నారు. అప్పుడు విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమును ఇచ్చి సంతోషం కలిగించేది. కానీ నీ మాట ప్రకారం పుత్రుడు కలిగినను నాకు నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరాల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళిపోయాను. నీవిచ్చిన వరము ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించి తిని శ్రీహరికి ఈ విధంగా విన్నవించుకుంటే నాకు ఇచ్చిన పుత్రుడు 12 సంవత్సరాలకే గతించున అని నేను దుఃఖించుచున్నాను. కాబట్టి నీవు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుము అని అడిగాను. అప్పుడు శ్రీహరి, ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరు ఇద్దరూ కూడా భార్యాభర్తలే. అయితే నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడు నీ భార్యయే. ఆమె ఉత్తమశీల గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించను. వ్రతమును ఆరంభించను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయస దానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేకపోయింది. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించి నందున నీకు జన్మయందును ప్రతి జన్మలో కూడా విష్ణు భక్తి కలుగునట్టుగా నేను నీకు సృష్టి చేసి తిని నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య యొక్క మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవటచే, భర్త చెప్పినను చేయకపోవటచే 2 దోషముల వలన 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పాను. కావున మాఘమాస వ్రతమును ఆచరించిన నీ భార్యయో గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. అందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును. మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు కూడా ఆపద కలుగును. అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతమును ఆచరింపవలయునని సంకల్పము కూడా కలుగుతుంది. మాఘస్నానము సర్వ పాప దోషహరము. నేను అంటే శ్రీహరిని మాఘమాస ప్రియుడను కనుక మాఘమాస స్నానము తప్పక చేయవలను. అయితే మీరు దీర్ఘాయువులుగా, బుద్ధిమంతులుగా, ఆరోగ్యవంతులై ముక్తిని పొందుగోరు పుత్రుల్ని కనాలంటే మాఘమాసంలో వ్రతమును ఆచరించి మాఘ స్నానము చేసి మాఘమాస వ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసిన వారు కనుక వారి తరువాత ఆ మహిమను పూర్తిగా నిడిగినవాడు, ఆ మహిమను తెలుసుకొని దాన్ని ఆచరించువాడు నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాడి గండదోషము తొలగినను శ్రీహరి అంతర్హితుడయ్యను. అయితే నేను చెప్పినట్టుగా ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే ఈ మాఘవ్రతము ఆచరింపవాలనని బుద్ధి కలుగుతుంది కనుక నీవు అది దృష్టిలో పెట్టుకో అన్నాడు. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడై బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలము చే తడిపెను. బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసి ఆయా సంవత్సరాల యందు చేయదగిన సంస్కారములన్నీ చేసి విద్యాభ్యాసమునకు గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగమహిమ చే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. అయితే జహ్ను మునివర్య,
మాఘవ్రతమునకు సాటి అనేది మరొకటి లేదు అని తెలుసుకున్నాం కదా. శ్రీమన్నారాయణునికి ప్రీతికరము అని కూడా తెలుసుకున్నాం. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. ఈ మాఘవ్రతం మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతము అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము, అతి దుర్లభము అయిన ఈ వ్రతమును తప్పక ఆచరించి తీరవలేను. ఇది మాఘమాసం యొక్క స్నాన మహిమ కథ అన్నమాట. అందరికీ నమస్తే అండి. మాఘపురాణం మాఘమాసం 15వ అధ్యాయం 14వ అధ్యాయం యొక్క కథ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఆ కథ